ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ప్రైజ్ ది లార్డ్ శుభములు కలుగును గాక. ఈ విధంగా మరి ఒకసారి ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థించుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. మీరందరూ కూడా మరి ప్రార్థనలో ఉంటున్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రార్థనలో ఉండడం మాత్రమే కాదు, ఉన్న నలుగురు ముగ్గురు కుటుంబీకులు ఎంతమంది ఇరుగు పొరుగు వారు రాగలిగిన వారందరినీ కూడా మీరు సమావేశపరచుకొని మరి కొన్ని కీర్తనలు కూడా పాడాలి. ఒకరి వెంబడి ఒకరు కుటుంబ సభ్యులు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేసుకున్నాక ఈ వాక్యం విని మీరు దీవించబడి బలపరచబడి మరి ఈ వాక్యంతో పాటు నేను ఇచ్చే ఆశీర్వాదం కూడా మీరు తీసుకోవచ్చు. అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. మరి ఈ విడుదల ఉపవాస ప్రార్థనలో ఈ 3వ రోజు శనివారం దేవుడు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆల్రెడీ ధ్యానం చేస్తున్నాం. 91వ కీర్తన 1-2 వచనాల్లో మరొకసారి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హృదయం బిడ్డలారా, మనం ధ్యానం చేస్తున్నాం. దైవజనుడైన మోషే చాలా అనుభవంతో ఈ మాటలు రాస్తున్నాడు. అనుభవం లేకుండా పైన రాయగలిగినటువంటి మాటలు కాదు ఇవి. అట్లాగా రాసే దైవజనుడు కూడా కాదు ఈయన. చాలా అనుభవం, ఉగ్గుపాలతో తల్లి నేర్పింది, అక్క నేర్పింది, అన్న నేర్పాడు, తండ్రి నేర్పాడు. వీరందరూ కలిసి దేవుని భయభక్తుల్లో పెంచినందుకు ఆయన అంటున్నాడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవా దేవుని గూర్చి చెప్తూ ఉన్నాడు. యెహోవా అనే మాట ప్రియ దేవుని బిడ్డలారా చాలా అర్థాలు ఉన్నాయి బైబిల్లో. చూద్దాం మన సమయాన్ని బట్టి కొన్ని రిఫరెన్సులు చదువుతూ మరి యెహోవా అనేటువంటి మాటకు అర్థం చూద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనంలో, నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. పితరులైనటువంటి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళకి యెహోవా దేవుడిగా ప్రత్యక్షం కాలే, మీకు యెహోవా దేవుడిగా ప్రత్యక్షం అవుతున్నాను అంటున్నాడు. 6-7 వచనాలు ఒకసారి చదువుదాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మిమ్మును నాకు ప్రజలుగా
చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మోషే ద్వారా రాయించిన మాటలు గమనించాలి. చాలా మంది అనుకుంటారు మనుషులు రాశారు అని. కాదు, తెలియని మాటలవి, బుద్ధి లేని మాటలవి. దేవుడు చెబితే రాశాడు దైవజనుడైన మోషే. ఆయన అంటున్నాడు, అంటే దేవుడు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు మోషే, నేను యెహోవాని, పితరులకు సర్వశక్తి కలిగిన దేవుడు, ఏల్ షెడాయ్, ఏల్ లోయిమ్ అనే పేర్లతో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ యెహోవా అనే పేరుతో ప్రత్యక్షమయ్యాడు. యెహోవా అనే మాటకు అర్థం చాలా అర్థాలు ఉన్నాయి. ఒక్కటి చెప్తాను, ఆ ఒక్కటి చాలు ఈరోజు మన ఆత్మీయ ఆకలి తీరడానికి. యెహోవా అంటే శ్రద్ధ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధ కలిగిన దేవుడు ఎవరికుంటది? శ్రద్ధ ఎవరికుంటది చెప్పండి. పిల్లలంటే తల్లిదండ్రులకు శ్రద్ధ కలిగి శ్రద్ధగా బిడ్డల్ని చూస్తాం. బిడ్డ పుట్టినది మొదలుకొని తల్లి శ్రద్ధగా చూస్తుంది బిడ్డను. తండ్రి బిడ్డ పెరిగి ఒక వయసు వచ్చాక, అంటే ఒక 3-3.5 సంవత్సరాలు వచ్చాక తండ్రి శ్రద్ధ వహించి ఆ బిడ్డను స్కూల్లో పెంచుతాడు, స్కూల్లో చేర్పిస్తాడు. వాడికి కావలసినవన్నీ శ్రద్ధగా ఇస్తాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలైపోయారు. ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పిస్తానంటున్నాడు. శ్రద్ధ కలిగిన దేవుడు. తల్లిదండ్రులు ఒక్కొక్క సందర్భంలో మనం అడిగిని ఇవ్వకపోవచ్చు, లేక ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళ దగ్గర పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి. అయితే బిడ్డలారా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మాత్రం అలా చెయ్యడు. దేవుడు శ్రద్ధ కలిగిన దేవుడు. అందుకని కొన్ని కీర్తనలు ఉన్నాయి. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. శ్రద్ధ కలిగిన దేవుడు. తల్లి అయినా మర్చిపోతుందేమో అంటాడు యెషయా గ్రంథంలో. తల్లి తన ఒడిలో ఉన్న బిడ్డనైనా మరుచును గాని నేను నిన్ను మరువను. ఎంత మంచి వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. శ్రద్ధ కలిగినవాడు. నీవంటే ఆయనకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎవ్వరు ఇష్టపడనంత ఇష్టం. తల్లిదండ్రులు నీ మీద ఇష్టపడేదానికంటే, నీ తోబుట్టువులు, నీ బంధువులు నీ మీద చూపించే ప్రేమ కన్నా గొప్ప శ్రద్ధ కలిగిన దేవుడు మన దేవుడు యెహోవా. ఆయన పేరు
ఆయన పేరు యెహోవా. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇది. చాలండి, చాలు. 4వ వచనం. దేవుడైన యెహోవా. బాగా గమనించండి, చదవండి. మొదటి అధ్యాయంలో యెహోవా అనే పదము వాడబడలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, వెలుగు కలగమని దేవుడు పలకగా వెలుగు కలిగిన. అన్నీ దేవుడు అనుంది. 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా అంటే సృష్టించేసిన తర్వాత ఆయన సృష్టి ఎడల శ్రద్ధ చూపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సృష్టిని చేసి శ్రద్ధ కలిగి వాటిని కాపాడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అనే మాట ఎలోహిం, యాహ్వే అన్నది సాధారణ నామం. ఇది ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని సూచిస్తుంది. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన మానవుల ఎడల శ్రద్ధ చూపే దేవుడై ఉన్నాడు. నీ ఎడల, నీ భవిష్యత్తు ఎడల, నీ బిడ్డల ఎడల, ప్రతి ఒక్కరి ఎడల ఆయన శ్రద్ధ చూపించే దేవుడు. ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నా స్టాటిస్టిక్స్ ప్రకారంగా, అంకెల ప్రకారంగా ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. భక్తుడైన దావీదు అంటాడు, మా గూర్చి నీకు ఉన్న తలపులు బహు విస్తారములు, వాటిని వివరించదని అనుకుంటున్నా, అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎంత శ్రద్ధ గలవాడో చూడు. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయి? ఎప్పుడైనా లెక్క పెట్టావా? ఎప్పుడు లెక్క పెట్టలేవు, మన వల్ల కాదు. కొన్ని వేలు ఉంటాయి. ఆయన తల వెంట్రుకల కంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు నీ ఎడల కలిగి ఉన్నాడు. బిడ్డలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మామూలు సాధారణంగా చెప్తున్నాను, దైవజనులు బిడ్డలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా బిడ్డ దైవజనుడు అవ్వాలి అని. ఇంజనీర్ బిడ్డ ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు. డాక్టర్ బిడ్డలు డాక్టర్ అవ్వాలనుకుంటారు. అలాగే ఇక రకరకాలుగా అనుకుంటారు. అయితే బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత అవుతాడో లేదో మనకు తెలియదు కానీ దేవుడు నీ ఎడల ఉద్దేశించింది నీ ఎడల జరిగించి తీరుతాడు. నేను పుట్టిన తర్వాత 6 నెలల 20 రోజులకి అమ్మగారు లీలమ్మగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు నేను పుట్టిన ఆ 6 నెలల 20 రోజులు కూడా ఆ తల్లి ప్రార్థన చేశారు. నా కుమారుడు, నా చిన్న కుమారుడు ఈ స్టీవెన్ సేవకుడు అవ్వాలి అని కోరారు. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ మా నాన్నగారి చేతిలో పెట్టి, అండి ఈ చిన్న కుమారుడిని సేవకుడిగా చెయ్యండి, మీ తర్వాత ఈ సేవ బాబుకి అప్పగించండి అని అమ్మ చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను. పెరిగాను. కొంతకాలం హైదరాబాద్ వెళ్ళాను.
అక్కడ నుండి మరలా ఇక్కడ తీసుకొచ్చారు. మరలా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. 10th క్లాస్ మెట్రికులేషన్ చదువుతున్న సమయంలో, అంతకంటే ముందే 6-7 తరగతుల్లో బాగా ఆడేవాడిని. బాస్కెట్బాల్ ఆడేవాడిని, క్రికెట్ బాగా ఆడేవాడిని. క్రికెట్ అంటే పిచ్చి. పెద్ద ప్లేయర్ అయిపోవాలి, కపిల్ దేవ్ అంతటోడిని అవ్వాలి, గవాస్కర్ అంతటోడిని అవ్వాలి అని అనుకున్నాను. 1980లో రాజమండ్రి రోటరీ క్లబ్ వారు సైకిల్ పందాలు పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మళ్ళా రెండోసారి, మూడోసారి, 3 సార్లు కూడా సైకిల్ పందాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు సైకిల్ తొక్కాలి అని అనుకొని 82లో న్యూఢిల్లీలో ఆసియన్ గేమ్స్ జరిగాయి, క్రీడలు. దాంట్లో సైక్లిస్ట్గా వెళ్ళాలి అని చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రాక్టీస్ చేస్తే ఆ 82లో అక్కడికి వెళ్ళలేదు. కానీ దానికంటే ముందుగానే మా సహోదరులు ఒకరి ద్వారా చెన్నైలో, అప్పుడు మెడ్రాస్లో ఉన్నటువంటి హిందుస్థాన్ బైబిల్ కాలేజీకి ట్రైనింగ్కి వెళ్ళాను. నేను అనేది ఏంటంటే, నా ప్లాను ఏదో పెద్ద ఆటగాడు అయిపోవాలి, ఏదో పెద్ద సైక్లిస్ట్ అయిపోవాలి, భారతదేశానికి గొప్ప పేరు తేవాలి అని అనుకున్నాను. కానీ శ్రద్ధ కలిగిన దేవుడు, నా కొడుకా స్టీవెన్, అది కాదురా, నీవు భారతదేశానికి కాదు పేరు తేవలసింది, నా నామములో నశించిపోయే బిడ్డలకు సువార్త ప్రకటించాలి, నీవు సేవకుడు అవ్వాలి అని బైబిల్ కాలేజీకి పంపించారు. బైబిల్ కాలేజీకి వెళ్ళాను. సరదాగా ఆడుతూ పాడుతూ వెళ్ళాను. ఆడుతూ పాడుతూ వెళ్తే అక్కడ స్పిరిచువల్ కాన్ఫరెన్స్ అని జరుగుద్ది కాలేజ్ మొదట్లో, ప్రారంభంలో. నేను కొంతమంది బిడ్డలు పెంతెకోస్తు దైవజనుడి దగ్గర పుట్టి పెరిగాను కనుక పరిశుద్ధాత్మ పొందుకోవాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ కాలేజ్ పెంతెకోస్తు కాలేజ్ కాదు, బ్యాప్టిస్ట్ కాలేజ్. ఆ బ్యాప్టిస్ట్ కాలేజీలో ముందు ఎవరన్నా పొందుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నాను. నాతో ఉండేటువంటి ఒక దైవజనుడు నన్ను చూశాడు. నేను పరిశుద్ధాత్మ పొందుకోవడం, భాషలు మాట్లాడడం ఆయన విన్నాడు. ఆయన అన్నాడు, తర్వాత ఒక అగ్ని జ్వాల దిగి వచ్చి మిమ్మల్ని తాకినట్టుగా నేను చూశాను స్టీవెన్ గారు అన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడతో నా జీవితం కంప్లీట్గా టర్న్ అయిపోయింది. పూర్తిగా దైవ సేవలో నేను పాలిభాగస్తుడైపోయాను. బైబిల్ కాలేజ్ అయిపోయింది, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అయిపోయింది. వచ్చి నాన్నగారితో కలిసి సేవ చేయడం మొదలుపెట్టి మాస్టర్ డిగ్రీలు చేశాను. అయితే సేవలో అలాగే వాడబడుతూ ఉన్నాను. 1982 సంవత్సరం నుండి ఇప్పటికీ 38 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో ఉండడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నా దేవుడు శ్రద్ధ కలిగిన దేవుడు. నా ఎడల శ్రద్ధ కలిగాడు. ఒక్కసారి ఆయన డిసైడ్ అయ్యాడు నన్ను సేవకుడిగా చేయాలని, అంతే. ఇంకా వేరే ఆలోచనే లేదు. దేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగిన దేవుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని ఆయన కనుపరుస్తూ ఉన్నాడు. యెహోవా అంటే గొప్ప దేవుడు, గొప్పతనం, ప్రభావం అని అర్థం, ప్రభువు అని అర్థం. ప్రభువు అనేది
వ్యక్తిగతమైన నిబంధన నామము. దేవుడు తన ప్రజలకు ఈ పేరుతోనే తనను తెలియచేసుకున్నాడు. దేవుడు తనను వెల్లడి చేసుకున్న తన నిబంధన నామములో ప్రేమించే ఆయన గుణగణం, మానవాళిని విమోచించే ఆసక్తి, తన ప్రజలతో ఆయన సన్నిహిత సాంబంధ్యం, వారితో ఆయన సన్నిధి సహజంగా వ్యక్తమవుతున్నాయి. ఆయన తన ప్రజలతో లేక ప్రకృతితో ప్రత్యేక సంబంధం గర్వానిగా కనిపించిన సందర్భాల్లో ఈ వ్యక్తిగత నామము ఉపయోగించడం జరిగింది. యెహోవా అనగా ఆయనకు ఒక వ్యక్తిగా ప్రజలకు ప్రత్యక్షమయ్యాడు. మానవులతో సంబంధం కలిగి ఆయన జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా అనే పదాలు కలిపి చెప్పినప్పుడు అది మానవ జాతిని గూర్చి శ్రద్ధ తీసుకొని వారితో నిబంధన సంబంధం కలిగి ఉన్న సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అన్న భావం వస్తుంది. శ్రీ దేవుని బిడ్డలారా, ఆయన శ్రద్ధ కలిగిన దేవుడు. అలాగే నిర్గమాకాండము 3వ అధ్యాయములో కూడా ఈ మాటలే దేవుడు రాస్తూ ఉన్నాడు. మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే తప్పించుకోవాలనుకుంటున్నాడు, కానీ దేవుడు మోషేను పిలుచుకున్నాడు. 3వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూస్తే మోషే యొక్క పిలుపును అక్కడ ఉంది. ఆ పిలుపు గురించి తర్వాత సోమవారం ధ్యానం చేసుకుందాం. ఈరోజు 14వ వచనం ఒక్కసారి చదువుదాం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉన్నవాడు అంటే ఆయన ఉన్నాడు. నీవు నేను చాలా మంది నమ్మినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు కనుక ఆయన నమ్మాం మనం. అనువాడు అంటే అన్నాడు అంటే అది జరిగి తీరుతుంది. ఇందాక చెప్పారు నా సాక్ష్యం. ఆయన ఉద్దేశించాడు, ఆయన అనుకున్నాడు, జరిగిందంతే. ఎవరి విషయమైనా కూడా ఆయన అనుకున్నాడు అంటే జరుగుతుంది. నీ గురించి ఆయన మంచి అనుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయన ఎప్పుడు కూడా హానికరం చేయడు. ఎందుకు చేస్తాడండి? ఒక ప్రశ్న. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకి హాని చేస్తారా? మీ బిడ్డ చచ్చిపోవాలని కోరుకుంటారా? మీ బిడ్డ కాలు ఇరిగిపోవాలని, చెయ్యి ఇరిగిపోవాలని కోరుకుంటారా? కోరుకో. హానికరముగా మనం ఎప్పుడు ఆలోచించాం. దేవుని బిడ్డలారా, హానికరంగా దేవుడు ఎప్పుడు ఉండడు. ఆయన ఎప్పుడు మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు.
మంచి ఉద్దేశములు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశాలు ఎప్పుడు దేవునికి ఉండవు. నీవు బాగుండాలని, నీవు ఆరోగ్యంతో ఉండాలని, నీవు ఆయనలో బలపడుతూ ఉండాలని, ఆయనలో నడవాలని, ఆయనకు సన్నిహితం అవ్వాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. అప్పుడు నీకు ఒక ప్రశ్న వస్తుంది, అలా అయితే ఈ కరోనా ఎందుకు వచ్చిందని? దిక్కుమాలిన కరోనా, దిక్కుమాలిన కరోనా మానవ తప్పిదం, మానవ తప్పిదం. మానవుడు చేసింది ఇది. అయ్యా, మానవుడు చేస్తే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటకు వస్తే ఆదాము అవ్వలు ఆ పండ్లు ఎందుకు తిన్నారో చెప్పండి. అది కూడా దేవుని ఉద్దేశమేనా? కాదు. దేవుడు ముందే చెప్పాడు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చిపోతావు. అంటే నీకు నీవు హాని చేసుకోవద్దు కొడుకా అని దేవుడు చెప్పాడు. నీకు నువ్వు ఏ హానియు చేసుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాట. ఆయన మాట వినాలి. వెనక పోయినందు చేత వాళ్ళు మహిమను కోల్పోయారు. అలాగే ఈ తెగుళ్ళు, ఈ రోగాలు, ఇవి కూడా దేవుని మాట విననందుకు, వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు వచ్చినటువంటి తెగులు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ తెగుల నుండి మనము తప్పించబడాలి అంటే మనము ఆయన ఆజ్ఞలను పాటించి, విడువక పాటించి, కట్టడలను పాటించి యథార్థమైనటువంటి జీవితంలో మనం జీవిస్తే ఏ తెగులుని కూడా రాదు. అంతేగాని నువ్వు ఎలాగుంటే అలాగా, నువ్వు ఎలాగుంటే అలాగే వాక్యం అంతా నాదే కాదు. వాక్యానికి అనుకూలమైన జీవితం నువ్వు జీవించాలి. వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ఆ యెహోవా నీ ఎడల శ్రద్ధ చూపిస్తున్నాడు. కనుక నీవు శ్రద్ధగా ఆయనను వెతికితే, శ్రద్ధగా ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన నీ పట్ల శ్రద్ధ చూపిస్తాడు, నీ పట్ల కృప చూపిస్తాడు. ఆ 91వ కీర్తనలో క్రిందకు ఉంది, ఏ తెగులు నీ గుడారం సమీపించదయ్యా, అపాయమేమియో రానే రాదయ్యా. రాదు. ఎప్పుడు పడితే అప్పుడు కాదా. నువ్వు తాగేసి, సిగరెట్లు కాల్చేసి, బూతులు ఆడేసి, పచ్చి అబద్ధాలు ఆడేసి, కపటంతో నువ్వు జీవిస్తే బైబిల్లో ఒక్క వాగ్దానం కూడా నీకు పనికిరాదు. నేను చెప్తున్నాను దైవ సేవకుడిగా, ఒక్క వాక్యం కూడా నీ ఎడల నెరవేరదు. నీ ఎడల వాక్యము నెరవేరాలి అంటే వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించాలి. వాక్యానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ శ్రద్ధ కలిగిన దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుదాం. అందుకనే భక్తుడైన మోషే, దైవజనుడైన మోషే అంటున్నాడు, నా దేవుడని నేను నమ్ముకోను, నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ మాట చెప్పగలగాలి. ఆ మాట చెప్తేనే క్రింద అన్నీ మనకు పనికి వస్తాయి. అందుకని ఇదే కీర్తనలో 14వ వచనంలో దైవజనుడు అంటాడు, 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. అది నువ్వు ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి? నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించాలి, నీ భార్య బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించాలి, నీ భర్త బిడ్డల కంటే ఎక్కువ ప్రేమించాలి.
నీ వ్యాపారం కంటే ఎక్కువ ప్రేమించాలి. నీ ఉద్యోగం కంటే, నీ పనులన్నిటికంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి. అప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడు. అది దేవుని బిడ్డలారా, మిగిలిన విషయాలు సోమవారం ధ్యానం చేసుకుందాం. దైవజనుడైన మోషే యొక్క పిలుపు, ఆయన జీవితం గురించి ధ్యానం చేసుకుందాం. సోమవారం నుండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ సమయంలో మరి ఒకసారి నీ పాదాల దగ్గరకు వస్తున్నా. నీ కనికరము, నీ కృప, నీ సమాధానము మాకు ఇంతవరకు అనుగ్రహించారు తండ్రి. ఇదిగో ఈ సమయంలో నీ వాక్యము నుండి మాతో మాట్లాడారు. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, ప్రభువా నాకు ఆశ్రయము నీవే, నా కోట నీవే, నేను నమ్ముకొను నా దేవుడవు నీవే అని యెహోవాను గురించి చెప్పుచున్నారంటున్నాడు. మేము కూడా ఆ విధమైనటువంటి నిశ్చయత, ఆ విధమైనటువంటి తీర్మానం చేసుకొని ముందుకు సాగునట్లు కృప చూపించండి ప్రభా. మా ఎడల మీకు ఉన్న ఉద్దేశాలు, మీరు శ్రద్ధ కలిగిన దేవుడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము కూడా నిన్ను శ్రద్ధగా వెతికే కృపను దయతో అనుగ్రహించండి. మీ సహాయము, మీ తోడు, మీ కాపుదలను మాకు దయచేయండి ప్రభా. ఈ సమయమందు శ్రద్ధ కలిగిన దేవుడు గనుక నిన్ను ప్రేమించిన మా బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈ భయంకరమైన కరోనా ప్రపంచ వ్యాప్తంగా కుదిపేస్తుంది ప్రభా. దయచేసి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా తండ్రి. ఇదిగో బిడ్డలు కరోనాకి గురి కాకుండా మీరు కాపాడండి. బయట పనుల మీద, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం బిడ్డలు తిరుగుతున్న సమయంలో మీ కరుణ, మీ కృప, మీ కటాక్షం మీరు అనుగ్రహించి నడిపించండి. మీ సహాయము మీరే దయచేసి కాపాడండి. నీ కృప కలిగిన స్థూలో భద్రపరచండి నాయన. కొంతమంది బిడ్డలు టెస్టులు చేసుకున్నారు, వారికి నెగిటివ్ ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎవరైనా టెస్ట్ చేసుకుంటుంటే వారికి కూడా నెగిటివ్ ఇవ్వండి. పాజిటివ్ కేసులన్నీ నెగిటివ్ కేసులుగా మార్చేయండి. కరోనాని పాతాళంలోనికి తొక్కివేయండి, గెంటివేయండి ప్రభా. ఘట సర్పం నోట్లో నుండి వచ్చింది తెగులు. ఘట సర్పాన్ని, సాతాను గాడిని మీరు పాతాళంలోనికి త్రోసివేశారు. ఈ తెగులును కూడా అక్కడికి త్రోసేయండి. ఈ ఘట సర్పం, ఈ సాతాను, అబద్ధ ప్రవక్త, దురాత్మ ప్రభా, ఇవన్నీ కూడా తండ్రి ఎక్కడున్నాయో ఈ తెగులను కూడా అక్కడికే తోసివేయండి. మీరే సహాయం చేయండి ప్రభా. మీ కరుణ, మీ కృప మా బిడ్డలకు దయచేయండి. పోలీస్ శాఖ వారిని, వైద్య శాఖ వారిని, పారిశుద్ధ శాఖ వారిని, అలాగే వాలంటీర్లు తండ్రి, అలాగే సచివాలయము వ్యవస్థలో ఉన్న ప్రతి బిడ్డను మీరు కాపాడండి. జగన్ గారికి మీ జ్ఞానము దయచేయండి. ఇదిగో మా తూర్పు గోదావరి జిల్లాలో అనేక పాజిటివ్ కేసులు వచ్చాయని వింటున్నాం. యేసు నామములో రద్దుపరచండి. యేసు నామములో బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. బిడ్డలను మీరు కరుణించి కాపాడండి తండ్రి. సహాయపడుతున్న ప్రతి తండ్రి వాలంటీర్లను, ప్రతి విధమైన కార్యకర్తలను మీరు కాపాడి నడిపించండి. వారికి సోకకుండా మీ కరుణ, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మా బిడ్డలందరినీ నీ కౌగిల్లో భద్రపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
మనతో నిరంతరం ఉంటూ నడిపిస్తూ ఆదరిస్తూ తన నిత్య రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ వాక్యం వింటున్న బిడలకు, ఇక్కడున్న బిడలకు అందరికీ ప్రభువచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంతమంది బిడ్డలు ఫోన్లు చేసి ప్రార్థన సహాయం అడుగుతున్నారు. వారికి ఫోన్లో ప్రార్థన చేస్తున్నాం. బయటకు వెళ్ళకూడదు కనుక వెళ్ళడం లేదు. అయితే మరి ఈ పరిస్థితుల్లో మా బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి అని సంఘము పరంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎటువంటి అనారోగ్యం గురి కాకూడదు. మెయిన్ ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ఉపవాస విడుదల ఉపవాస ప్రార్థనలో ఈరోజు 3వ రోజు కనుక మీరు ప్రార్థనలో గడపాలని ప్రభువుని బట్టి తెలియచేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండాలి అని, మీకేమి రాదు అని అతిభక్తి కాదు, అతి ధైర్యం కాదు, ధైర్యంగా ఉండాలి. చాలా జాగ్రత్తలు పాటించాలి. కనుక ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి, వహించండి. అన్ని విషయాల్లో మీరు మరి దేవునిలో ముందుకు సాగాలని కోరుతూ మరి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా. మన ప్రియులు సిమోన్ గారు మరి కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. వారికి బీపీ చాలా తక్కువ అయిపోయింది. నిన్నటి దినమందు అనగా శుక్రవారం నాడు మరి ఆ సహోదరుణ్ణి హాస్పిటల్లో పెట్టారు, ఎమర్జెన్సీలో, సురక్షలో. కనుక కుమారుడి కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మరి వారి కుమారుడు మహిమరాజుకి ఫోన్ చేశాను. ఎలాగున్నారు బాబు అని అడిగితే దేవుని దయ వల్ల బాగున్నారండి అని చెప్పారు. కనుక దయచేసి వారి కొరకు, వారి కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే ఖాతేర్లో జోసెఫ్ గారి కుమారుడు సాల్మన్కు కూడా కొంచెం అస్వస్థతగా ఉంది. ఆ కుమారుని కొరకు ప్రార్థన చేయండి. ఇంకొకరు సీతంపేటలో సహోదరుడు ధనరాజ్, మరి ఆయనకి కూడా మరి కొంచెం జ్వరంగా ఉంటే టెస్ట్ చేశారు. ఆ కుమారుడికి కూడా నెగిటివ్ రావడానికి మనందరం ప్రార్థన చేయాలి. ఇందిరానగర్లో మరి బండి మార్క్ గారు, బండి రూతమ్మ గారుల కుమార్తెలు, మరి వారు వాలంటీర్స్గా పనిచేస్తున్నారు. వారు కూడా మరి వాళ్ళకి అనుమానం వచ్చింది. అయితే మరి వారు టెస్ట్ చేయించుకున్నారు. మొన్నటి దినమందు నెగిటివ్ అని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మన బిడ్డలందరికీ నెగిటివ్ రిపోర్ట్లు వచ్చేటట్టు దైవ బిడ్డలు అయిన మనం అందరము ఈ ఉపవాస దినాల్లో ఈ విడుదల ఉపవాస ప్రార్థన మనం పాలు పంపులు పొందుతున్నాం కనుక ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుని వాక్యంలో ఉంది. ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం. మరి ఒకసారి మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ, శుభములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.